హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఎంత బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ సందీప్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము మినీ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ ఉండే పిల్లల కోసం అయితే షాపింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ గుట్టిపర్తి టు పోచారంకి మధ్యలో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అదైతే కంప్లీట్ అయిపోయింది. అందుకనే ఈజీగా ఇట్లా వెళ్ళడానికి కుదురుతుంది. ఇంతకుముందు అయితే జల్లార్పురం స్టేజ్ అదంతా తిరగడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఇక్కడ నుండి అయితే ఈజీగా వెళ్ళే ప్రాసెస్ అయితే ఉంది. మేమైతే వెళ్తున్నాం. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ అయితే మా బావి దగ్గరికి వెళ్ళే దారి. ఈ పిల్లలు ఏందో బైక్ మీద కూర్చోగానే నిద్ర వస్తుంది వాళ్ళకి. ఇంటికాడ ఉన్నంతసేపు ఎంతసేపు పడుకో 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 అన్నా కానీ పడుకోరు. ఆ బైక్ మీద కూర్చుంటారో లేదో నిద్రపోతారు. చూడండి ఎలా నిద్రపోతున్నారో. పెద్ద ఆమెనేమో ఇద్దరి మధ్యలో పెద్ద ఆమె ఉంది, ఆమెనో పడుకుంటుంది, చిన్నమ్మ ఆల్రెడీ పడుకుంది. అట్లుంటుంది పిల్లలతోనే. చూడండి, మేమైతే ఇప్పుడు తొర్రూరు హైవే మీద అయితే వెళ్తున్నాం. తొర్రూరుకి అయితే వచ్చేసాం. రాజలక్ష్మి షాపింగ్ మాల్కి అయితే వచ్చాము చూద్దామనేసి. ఇక్కడ కిడ్స్ వేర్ సెకండ్ ఫ్లోర్ అండి. చూడండి, లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం. మా చిన్న పాప అయితే పడుకొనే ఉంది. మాకైతే అంత బాగా అయితే ఏం అనిపించలేదు. మాకైతే మంచిగా లేవు అంటే మాకైతే ఏం నచ్చలేదు. నాకు కూడా శారీ లేదా క్రాప్ టాప్ హాఫ్ శారీ తీసుకుందాం అనేసి అనుకున్నా. మూడిట్లో ఏవి అంత గ్రాండ్ అనిపించలేదు, తెచ్చుకోలేదు. మా పిల్లలకైతే కిడ్స్ వేర్కి వచ్చేసాము. మళ్ళీ ఎప్పటికీ ఇదే షాప్లో తీసుకుంటామండి. ఎందుకో మా పిల్లలకి ఈ షాప్లోనైతే బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మా సార్కి ఇక్కడికైతే వచ్చేసాం. మహాలక్ష్మి షాపింగ్ మాల్. ప్రతిసారి మేము ఇక్కడే తీసుకొని వచ్చుకుంటాం. బాగుంటాయి ఇక్కడ కూడా, రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ బాగుంటుంది. అక్కడ ఉన్న డబ్బాలు అయితే టీషర్ట్స్ ఉంటాయండి. అవి క్వాలిటీ సూపర్ ఉంటాయి, బాగుంటాయి, మంచిగా ఉంటాయి అనేసి మేము అవే తెచ్చుకుంటాం. ఇక్కడ మా పాప ఫోన్ కోసం చూడండి ఎలా అల్లరి చేస్తుందో, ఆగమాగం చేస్తుంది. ఎట్లా కొడుతుంది చూడు కాల్ని. నెక్స్ట్ మా పిల్లలకి మా సార్కి అయితే చెప్పులు తీసుకున్నాం. చెప్పులు తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాం. ఈలోపు వర్షం అయితే వస్తుంది. చూడండి, తొర్రూరులో అప్పుడైతే ఇంత జనం ఉండకపోయేదండి. ఇప్పుడైతే ఘోరంగా ఉన్నారు. నేను తొర్రూరులోనే నా స్టడీ మొత్తం తొర్రూరులోనే కంప్లీట్ అయింది. ఈ షాపింగ్ చేసేసరికి వర్షం అయితే వచ్చేసింది. కాసేపు అక్కడే ఉండేసి మళ్ళీ వర్షం తగ్గాక మేమైతే బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. మా చిన్న పాపకేమో బనానా మీద, మా పెద్ద పాపకేమో చెప్పులు కొనియాలని. ఇది మేము వస్తుంటే దారిలోనే మా పొలం ఉంటుందండి, అక్కడికైతే పోయి వచ్చాము. మొలక అలికాము కదా, దాన్ని చూడడానికి, నీళ్ళు పెట్టి తీయడానికి అనేసి పోయేసి వచ్చేసాము. ఇటు నుండి మళ్ళీ మా దారికి అయితే రావాలి. చూడండి, వచ్చినాక అక్క చెల్లె చూడండి, ఇక ఇంకో చెప్పులు ఫస్ట్ దిగంగానే చెప్పులే తీసింది మా పెద్ద పాప. ఎందుకో ఏమో కొత్త వాటి మీద ఇంత ప్రేమ ఉంటుంది చిన్నపిల్లలకి. చూడండి, ఫైనల్గా మేమైతే డ్రెస్సులు తీసుకున్నాము. మా చిన్న పాపకైతే ఈ డ్రెస్సు, మా పెద్ద పాపకైతే ఈ డ్రెస్ అండి. చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాం మళ్ళా.